హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి దీపావళి వీడియో ఎప్పుడు చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి, దీపావళి వీడియో కాదు, ఇది కైట్ ఫెస్టివల్ వీడియో అండి. 2 డేస్ నుంచి మా ఇంటి దగ్గర జరుగుతున్న కైట్ ఫెస్టివల్ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఇప్పుడైతే చూడండి, కైట్స్ అన్నీ చూపిస్తాను, చూద్దాం. ఇదిగోండి, ఇదైతే డే టైంలో అండి. 2 డేస్ నుంచి మా ఇంటి దగ్గర గుజరాత్లో ఎట్లా కైట్స్ ఎగరేశారు, ఎట్లా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి, స్కిప్ చేయొద్దు. చూడండి, కైట్స్ అయితే ఎక్కడ చూసినా మాకు ఇట్లాగే కైట్స్ కనిపిస్తాయండి. గుజరాత్లో 2 డేస్ పాటు చాలా బాగా చేసుకుంటారు కైట్ ఫెస్టివల్ అనేది. అండ్ నైట్ టైం అయితే ఇందాక ఫస్ట్ మీకు చూపించాను కదా, పటాకాలు కాలుస్తారు. అసలు దీపావళ లేకపోతే కైట్ ఫెస్టివలా అన్నట్టు చేస్తారు. డే టైం మొత్తం ఏమో ఇలా కైట్స్ ఎగరేసుకుంటూ ఉంటారు. నైట్ టైం వచ్చేసేసరికి పటాకాలు కాలుస్తారండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. మీరు ఎప్పుడు ఇలాంటి వీడియో చూసుండరు. మన సైడ్ అయితే ఇంత బాగా అయితే చేసుకోరు. గుజరాత్లో అయితే చాలా బాగుంటుందండి కైట్ ఫెస్టివల్ అనేది. సంక్రాంతి పండుగ అండి కైట్ ఫెస్టివల్ అంటే. ఇక్కడ ఉత్తరాయణ అని అంటారు. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచొని కైట్స్ ఎగరేసుకోవడం ఆనవాయితీ అండి. 2 డేస్ బాగా చేస్తారు. భోగి రోజు, పండుగ రోజు. వాళ్ళైతే చూడండి ఎంత పెద్ద కైట్ తెచ్చుకున్నారో అక్కడ పెట్టుకోవడానికి ఇంటి దగ్గర. ఇట్లా పిచ్చి అండి ఇక్కడ కైట్స్ అంటే విపరీతంగా. అట్లా ఇష్టం వచ్చినట్టు ఇంకా 2 రోజులు అట్లాగే డాబా పైన నుంచొని ఎగరేసుకుంటూ ఉంటారు. నైట్ ఏమో దీపావళి లాగా చేస్తారు. ఇంకా నైట్ అయిపోయేసరికి దీపావళి స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ. పగలంతా ఏమో కైట్ ఫెస్టివల్. ఎండ లేదు, ఏం లేదు, ఇంకా అట్లా నుంచొని ఎగరేసుకుంటూనే ఉంటారండి. చాలా పిచ్చి. అసలు మీరు ఆకాశంలో అయితే చూడండి, ఎక్కడ చూసినా కైట్సే కనిపిస్తాయి. చూడండి అసలు ఎంతమంది, చూడండి ప్రతి ఒక్క ఇంటి దగ్గర అందరూ నుంచొని ఇక కైట్స్ ఎగరేసుకోవడమే పని అనమాట. 2 డేస్ నుంచి అండి. భోగి రోజు, పండుగ రోజు 2 రోజులు ఇదే పని అండి. అండ్ నైట్ టైం వచ్చేసరికి ఏమో ఇంకా పటాకాలు ఇష్టం వచ్చినట్టు కాల్చారు. అసలు దీపావళా లేకపోతే ఇది కైట్ ఫెస్టివలా అన్నట్టు ఆశ్చర్యం వేసిద్దండి. అట్లా అంత బాగా ఇవైతే పటాకాలు అయితే కాల్చారు ఇక్కడ. చూడండి చాలా బాగుంటుంది వీడియో, ఎండింగ్ వరకు చూడండి, మిస్ చేయకండి. చూడండి కైట్స్ చాలా కనిపిస్తున్నాయి కదా. ఒరిజినల్ సౌండ్స్తో అయితే పెట్టాను, మొత్తం ఎండింగ్ వరకు చూడండి వీడియో. చూసారు కదా, ఎక్కడ చూసినా కైట్సే కనిపిస్తున్నాయి. ఆకాశం అంతా కైట్స్తో అయితే నిండిపోయిందండి. ఇట్లా వీడియోలో అంతగా పడట్లేదు, కానీ ఒరిజినల్గా చూస్తే చాలా బాగుందండి. ఎక్కడ చూసినా కైట్స్ కనిపిస్తున్నాయండి. చూడండి చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. చూడండి కైట్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం మా పిల్లలు కూడా అట్లాగే పైకి చూసుకుంటూ నుంచుని పోయారు. ఇంకా అసలు చుట్టూరు ఎక్కడ చూసినా కైట్సేనండి. ఇదైతే నెక్స్ట్ డే అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. 1 డే అయిపోయింది, ఇది నెక్స్ట్ డే. అస్సలు ఇక వీళ్ళకి ఎనర్జీ అయితే హాఫ్ అవ్వదండి. అట్లాగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎగరేస్తూనే ఉంటారు. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. నేనైతే పైకి వచ్చాను మళ్ళీ వీడియో తీద్దామని. చూడండి చాలా బాగుంది కదా. పటాకాలు కూడా స్టార్ట్ చేసేసారండి అప్పుడే. చూడండి అదిగోండి అక్కడ పటాకాలు స్టార్ట్ చేసేసారు. కొంతమంది పటాకాలు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేశారు. కైట్ ఎగరేసుకునే వాళ్ళు ఎగరేసుకుంటున్నారు. అసలు చుట్టూరండి ఎటువైపు చూపించాలో కూడా అర్థం కాకుండా అట్లా ఎగరేస్తూనే ఉన్నారండి. చందమామ కూడా వచ్చేసింది చూడండి. సూర్యుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడండి. పైన చందమామ అనేది కనిపిస్తుంది చూసారా, నెలవంకలాగా కనిపిస్తుంది, నెలపొడుపులాగా. ఆకాశం అయితే కలర్ చూడండి చాలా చాలా బాగుంది కదా. చూసే కొంది చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కళ్ళు చూడండి డాబాల పైన నుంచొని వాళ్ళ టెర్రస్ పైన నుంచొని కైట్లు ఎగరేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అవ్వొస్తుంది, ఇక పటాకాలు స్టార్ట్ చేస్తారు. చూడండి ఎక్కడ చూసుంటారు నిజంగా అంత పటాకాలు. నేను అసలుకి అలాగా 2 అవర్స్ టైం అండి. 2 అవర్స్ అలాగ పటాకాలు కాలుస్తూ ఉండిపోయారు. అట్లా చూస్తూ ఉండిపోయాము. చుట్టూరు మా ఇంటి చుట్టూరు ఎటువైపు వీడియో తీయాలో అర్థం కాలే, అట్లా పటాకాలు కాల్చారండి. చాలా చాలా బాగా అనిపించింది మాకు.
కూడా. నేను ఒరిజినల్ సౌండ్తో అయితే మీకు వినిపిస్తాను, మొత్తం చూడండి. ఇప్పుడైతే కైట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఆకాశం కలర్ అయితే చూడండి బ్లూ కలర్లో అయిపోయి చాలా బాగుంది కదా. సూర్యుడు అస్తమించే టైంలో చూడండి చాలా బాగుంది కదా. కైట్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఎక్కడ చూసిన కైట్స్ కనిపిస్తున్నాయి. చాలా బాగా ఇష్టం అండి ఇక్కడ గుజరాత్ వాళ్ళకి. పటాకా అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి. పటాకాలు ఎంత బాగా కాల్చారో. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదండి, ఇంకా స్టార్ట్ అయ్యిద్ది, ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే చీకట్లో ఉన్నాను కదా, సరిగ్గా కనిపించట్లేదు, కానీ మీకు పటాకాలు బాగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చూడండి బాబు. మా పాపకు కూడా లైటింగ్ హెయిర్ బ్యాండ్ కొన్నామండి. చూడండి హెయిర్ బ్యాండ్ వేసుకొని ఎట్లా డ్యాన్స్ వేస్తుందో చూపించమన్నాను. ఇదిగోండి, బాగుంది కదా చాలా.
చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మా పక్కింటి వాళ్ళు అయితే దీపావళిలాగే జరుపుకుంటున్నారు. ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, ఇంకా బాగుంటుంది. ఇంకా పటాకాలు స్టార్ట్ అవుతాయి. మా ఇంటి చుట్టూ కాలుస్తున్నారండి. ఎటువైపు వీడియో తీయాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. మాకైతే కైట్ ఫెస్టివల్ ఇలా జరిగింది. మీకు ఎలా జరిగిందో కామెంట్ రూపంలో చెప్పండి. दिवाली से भी ज्यादा कर रहा है। पास पैसा बहुत है, क्या करेगा? बहुत पैसा है भैया। అక్కడ ఎదురింట్లో చూడండి డ్యాన్సులు కూడా వేస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించట్లేదు. ఇక్కడ డ్యాన్సులు వేసుకుంటారు, పటాకాలు కాలుస్తారు, అట్లా కైట్లు ఎగరేసుకుంటారు. డే టైంలో చాలా బాగా చేసుకుంటారండి గుజరాత్లో కైట్ ఫెస్టివల్. చూసారా ఫ్రెండ్స్, ఎలా పటాకాలు కాలుస్తున్నారు. 2 days నుంచి అండి, ఇది 2 days వీడియో అండి. ఇలాగే చేసుకున్నారు ఇక్కడ 2 days. చాలా బాగుంది కదా. వాళ్ళైతే దీపావళి లాగా చేసుకుంటున్నారు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మాకైతే గుజరాత్లో ఇలా జరిగిందండి కైట్ ఫెస్టివల్ దీపావళి లాగా. మీకు ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.